గురుత్వంలో శిష్యరికం చేసి ఇండస్ట్రీలోకి మీడియాలోకి వచ్చిన వాడి నువ్వే. ఆయన అదే అంటారు భరణి గారు, మా గురువు గారికి శిష్యుడు రా అంటే నువ్వు మాకు అమ్మో మా గురువు సమాజంలో బాబు నువ్వు అని ఎక్కడ ఎవరైనా పరిచయం అయితే కానీ మా గురువుగారి శిష్యుడు అంటే ఈడని అంటూ ఉంటాడు. అలాగా నాకు ఆయన దయ ఆ రోజు సార్, మా తల్లి ఎంత ఆనందపడిందో నాకైతే తెలియదు సార్. తల్లి కాబట్టి ఆ ఆనందం అనేది శాశ్వతం. నేను ఎక్కడో పుట్టిన ఒక వ్యక్తిని ఎంతోమంది జీవితాలు రాళ్ళపల్లి గారు చూశారు. చివరి దశలో ఉన్నారు ఆయన. ఇంకొక 2-3 నెలల్లో ఒక లింగైక్యమవుతున్నారన్న క్షణంలో నా ఇల్లు చూసి భావోద్రేకానికి గురయ్యారండి. నేను ఆ ఫోటోలు మీకు ఇస్తాను, వీలైతే అవి ప్రచురణ చేయండి. పెట్టండి. అలా చూస్తున్నాడు ఇల్లుని, ఇలా చూస్తున్నాడు. వెంటనే నుంచి బ్రహ్మానందం గారు నా ఇంటికి. ఒక్కొక్కరికి షాక్. బ్రహ్మానందం గారు ఏమిటి, ఒక వేణుమాధవ్ ఏంటి, ఒక శ్రీనివాస్ రెడ్డి ఏమిటి, ధనరాజ్ గారు ఏమిటి, వేణు ఏమిటి, అటు జబర్దస్త్ సైన్యం ఏమిటి, ఇటు చూస్తే రఘుబాబు అని ఏమిటి. నా కోసం ఏవత్తు మణికొండకి ఇండస్ట్రీ మొత్తం వచ్చింది. 7 ఏళ్ల క్రితం మణికొండలు సరిగ్గా రోడ్లు లేవు, కార్లన్నీ స్తంభింపు అయితే పోలీసులు వచ్చారు. 4 కార్లలో నా ఇంటికి పోలీసులు వచ్చారు. ఏంటండి ట్రాఫిక్ జామ్ అంటే మళ్ళీ నేను ఎస్ఐకి ప్రోటోకాల్ పెట్టించి మళ్ళీ నా ఇంటికి బ్రహ్మానందం రావడం ఏంటి, నా ఇంటికి వేణుమాధవ్ గారు రావడం ఏంటి, నా ఇంటికి తారలంతా దిగి వచ్చిన వేళ అనే ఒక పదం ఉంటుంది. ఆ పదానికి నిశ్చేష్టులై నా కుటుంబ సభ్యులని కించపరచను కానీ కించపరుస్తా. ఇట్లా ఉండిపోయారు, అలా ఉండిపోయారు. ఒక్క మాట కాదు. అంటే దాన్ని ఏమంటారంటే జరగని అద్భుతం జరిగినప్పుడు ఇది కలనా వైష్ణవ మాయ అనే ఒక పెద్ద పదం వాడాలి ఈ సందర్భంలో. అది నిజమైన వైష్ణవ మాయ, శివమాయ అంట నేను ఆ క్షణంలో. అది ఇప్పటికీ నా జీవితంలో, ఇప్పటికీ నేను ఎప్పుడన్నా అనుకున్నప్పుడు నేనేం సంపాదించానప్పుడు ఆ వీడియో నేను చూసుకుంటా. ఆ వీడియో మీకు నేను పంపిస్తాను కూడా, లింక్ చూడండి. నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, చంటబ్బాయి అని నా యూట్యూబ్ ఛానల్ ఉంది నాది. అందులో నేను పొందుపరిచాను దాన్ని. రాళ్ళపల్లి గారు ఎంత చక్కగా వాళ్ళందరూ కూర్చొని, రాళ్ళపల్లి గారు, నరసింహారావు గారు అని మీకు తెలిసే ఉంటుంది, సీనియర్ ఆర్టిస్ట్ అయినా, అందరూ అక్కడక్కడ కూర్చొని, నా ఇంటి స్విమ్మింగ్ పూల్ అక్కడ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ పక్కన ఒక రకంగా ఉంటుంది, అక్కడ కూర్చొని జోకులు వేసుకుంటూ ఆలి గారు, బ్రహ్మానందం గారు, రాళ్ళపల్లి గారు, మన్ని గారు అందరూ. చాలా చాలా గొప్ప సక్సెస్ రాకేష్ అది మనిషి జీవితంలో. ఎందుకంటే మీ అమ్మగారు మా అంత కష్టపడి మిమ్మల్ని పెంచినందుకు నువ్వు చాలా పాజిటివ్ డైరెక్షన్లో ఎదిగి మళ్ళీ ఆవిడ్ని ఒక సుస్థిరమైన స్థానంలో, బేజారు గందరగోళం రేపు ఎలాగా అన్న పరిస్థితి లేకుండా ఆవిడ్ని సుఖపెడుతున్నందుకు చాలా సంతోషం, అభినందనలు నీకు. బట్ అటువంటి ఇంటిని తాకట్టు పెట్టి సినిమా తీసేంత అగత్యం ఏం ఏర్పడింది, అంత ఎక్సైట్మెంట్ నీకు ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు. రాసుకున్నాను సార్, నేను కథ రాసుకున్నావు, చాలా మందికి దగ్గర తిరిగాను, చెప్పాను, వెళ్ళాను, అక్కడ దాకా వెళ్తున్నాను, అయిపోతుంది కథ. నేను ఇది కథ ఫస్ట్ నేను సినిమా తీయడానికి అర్హత ఏంటి రాకేష్, నువ్వే ఏంటి అని అంటే, నేను కాదు ఆ సినిమాకి హీరో, ఆ కథకి కథే బలం. ఒక లంబాడీ కుర్రోడు, నేను ఇది అవార్డు కోసం తీశాను మరి సినిమా. నేనేదో హీరో అయిపోయి ఇంట్రడ్యూస్ అయిపోయి నా వెనక ఎవరు లేదు, తిప్పి కొడితే రాకేష్ ఒక్కడే ఉన్నాడు, ఇటు చూసినా అటు చూసినా ఎవరు లేదు వెనక. జబర్దస్త్ ఉంది, తిరిగి కొడితే మా అయితే మళ్ళీ ప్రాధాయపడితే జబర్దస్త్కి వెళ్ళిపోగలను తప్ప నన్ను ఓదార్చడానికి ఇప్పుడు ఎవరు లేరు. రాళ్ళపల్లి గారు లేరు, నేనున్నా నీకు అని చెప్పడానికి. వేణుమాధవ్ అన్న సపోర్ట్ ఉండేది, ఆయన కాళ్ళకి అందరు నాకు తెలిసిన వాళ్ళంతా ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. ఏదన్నా నేను వెళ్ళి భరణి గారికి చెప్పుకోగలను. ఆయన ఎంతవరకు చేస్తారు, సినిమా తీస్తున్నాను అంటే ఆయన కాల్ షీట్లు అన్నీ ₹1 తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చారు, ఒక్క 1 NP తీసుకోకుండా. అదే నాకు మహాభాగ్యంగా నేను భావించిన, అదే మహాభాగ్యం. ఇప్పుడు ఎవరు ఏది పెడితే అదే ప్రసాదం తప్ప. పైగా అంత బిజీ యాక్టర్ అయ్యుండి, అంత పెద్ద యాక్టర్ అయ్యుండి కాల్ షీట్లు పట్టుకోవడం అంటేనే చాలా కష్టం. అలాంటిది నాకు తెలియకుండా చాలా తిరిగి నా వెలుగుకి నేనే ప్రమిదయ్యాను, ఒత్తయ్యాను, నూనె పోసుకొని వెలిగించుకున్నా. వెలిగితే 10 మందికి వెలిగినిస్తా, ఆడితే ఒక్కనే ఆడిపోతా. కాదు అసలు ఇప్పుడు దిల్ రాజు గారి కైండ్ ఆఫ్ సినిమా ఆల్రెడీ బలగం తీశారు. నాకు టైం ఇచ్చారు. రేపు ప్రెస్ మీట్ అంటే మీరు రావాలని ఆహ్వానించాను. చాలా చక్కగా పాజిటివ్. అంటే నేను వెళ్ళిన సందర్భం పాపం వారికి అప్పుడు గేమ్ చేంజర్ ఇదిలో ఉన్నారు ఆయన. కరెక్ట్గా అదేదో ఈవెంట్ జరుగుతూ ఉంది గురుగారు. ఆయన ఈవెంట్ ఏదో ఎక్కడో వేరే రాష్ట్రంలో జరుగుతూ ఉంది, ఆ గందరగోళం మధ్యలో ఉన్నాడు. నేను నీకు మరో రకంగా ఉపయోగపడతానని నాతో మాట్లాడారు. పాపం నా సాధక బాధలు చెప్పుకోవడానికి వెళ్తే ఆయన సాధక బాధలు చెప్పారు ఆయన. మరి ఏంటో నన్ను చూస్తే నా చెప్పుకునే లోపల వాళ్ళ బాధలు చెప్తారు. మరి అది ఏంటో నాకు అర్థం కాదు. వెళ్ళాను, చేశారు. కానీ నా ధైర్యం, ఆశ,
ఆయన దగ్గరికి చేరానే, ఆ రోజు శాలువా పట్టుకొని వెళ్ళాను, కప్పాను, కూర్చొని నా బాధ అక్కడ వరకు వెళ్ళానంటే నేను సక్సెస్. నేను అది అలా ఆనందపడే ఆత్మ సంతోషం అంతే తప్ప అల్ప సంతోషం. అల్ప సంతోషం. నేను ఆయన పక్కన ఆయన ఎదురుగా నన్ను కూర్చోబెట్టి, నేను కూర్చోనండి అంటే కూడా కూర్చో అంటే ఏంటి అని అంటే మొత్తం చెప్పి ఇదండి నా పోస్టర్, ఇదండి ఒక లంబాడి కుర్రోడి. ఇదంతా ఓకే, సినిమా నువ్వు కంప్లీట్ చేసాక ఓకే. అసలు ముందు సినిమా స్టార్ట్ చేసే ముందే ఆయన కొత్త కంటెంట్ వైజ్ ఫిల్మ్స్ ని వాళ్ళు ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్స్ అని వాళ్ళు చాలా కమిట్ అయి ఉన్నారు గురుగారు వాళ్ళు. నా వరుసకి వచ్చేసరికి నాకు 10 సంవత్సరాలు పట్టుద్ది. మనకన్నా వేగవంతమైనటువంటి ఆలోచనలు అయినవి మార్కెట్ అనేది. మనం ఇప్పుడు వెళ్తుంటే ఆల్రెడీ మనకన్నా 5-6 వెళ్ళిపోయి వచ్చేసారు ఆల్రెడీ. ఇంకా తెలియదు ఏం చేయాలి టైంలో. అందరినీ సంప్రదించా, స్నేహితులను అడిగాను. నేను మా సుజాత స్వామి తను ఆర్టిస్టే, ఇద్దరం కలిసి యూకే లండన్ వెళ్ళాం ఒక బోనాల కార్యక్రమం మీద. అక్కడ కొంతమంది స్నేహితులు కథ చెప్తే వాళ్ళు బాగుందన్నారు, నేను చేస్తాను కొంతమంది అన్నారు. కానీ ఏదైనా ప్రాక్టికల్ కార్యరూపం దాల్చలేదు. కార్యరూపానికి వచ్చేసరికి కాళ్ళు ఇస్తారు తప్ప చేతులు. సో అలాంటి టైంలో నేను అనుకున్నది, నన్ను నేను నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? కాదమ్మా, ఇప్పుడు కాదు స్వామి, ఇప్పుడు మీ గురువు అని చెప్పి నువ్వు ఎందులోనో నాకు నేను వినడమో చూడడమో జరిగింది. విఎన్ ఆదిత్య గారు నాకు సంగీతం శ్రీనివాసరావు దగ్గర పనిచేసిన ఆయన నాకు చాలా పెద్ద గురువు గారు, గురుస్వామి. నాకు గురువు నన్ను సినిమా స్కోప్ పరిచయం చేసిందే వారు నన్ను. మరి ఆయన విశ్వప్రసాద్ గారికి పీపుల్స్ మీడియాకి ఆయన చాలా ఆయువు పట్టు కదా అక్కడ. లేరు గురువు గారు, ఇప్పుడు ఆయన US లో ఉన్నారు. నా సమయానికి వచ్చేసరికి అదే అందరూ ఏదో ఒక పర్సనల్ ఇబ్బందిలో ఉన్నారు. నేను మొన్న ఈవెంట్ చేయగలిగానంటే ప్రసాద్ ల్యాబ్లో అంత అంగరంగ వైభవంగా వారి ఆశీర్వాదమే. ఆర్థికంగా వారు పంపిస్తేనే నేను చేయగలిగాను, లేకపోతే లేదు. విఎన్ ఆదిత్య గారు ఇవ్వటం వల్లే కదా. నా రేపు జరుగుతున్న ఫంక్షనే నాకు ఒక టార్గెట్ గురువు గారు. రేపు చేయబోయే రిలీజ్ కూడా లేదు. రేపు ఒకటే నా టార్గెట్, నా సినిమా నేనేంటి అనేది రేపు ప్రసాద్ ల్యాబ్లోనే తేలిపోవాలి. నాకు ఇంకొక ఆప్షన్ లేదు. నేనేం చేయాలన్నా ఆ వేదిక మించే మాట్లాడాలి. రేపు నా డిస్ట్రిబ్యూటర్ రావాలన్నా, నా సినిమా బయటపడాలన్నా, ప్రసవ వేదనతో ఏది జరగాలన్నా నాకు రేపే ఫంక్షన్ కనపడుతుంది అన్నట్టుగా నన్ను ప్రేమించి అభిమానించే వాళ్ళందరూ కూడా ఆ రోజు నాకు చెప్తుంటే కొంతమంది వ్యక్తులు, మీడియా మిత్రులు, ఎప్పుడు జరగని విధంగా 3.5 గంటలు ప్రసాద్ ల్యాబ్లో హోల్డ్ చేసి పెట్టారు కెమెరాలు. నా గురించి అనసూయ గారు రావడం, నా గురించి సాయి రాజేష్ గారు ఎప్పుడో 13 సంవత్సరాలు హృదయకాలయం అప్పుడు చేసిన మిమిక్రీని గుర్తుపెట్టుకొని ఆ రోజు ₹1 తీసుకోలేదు ఈ అబ్బాయి, మళ్ళీ సినిమాల్లో అవకాశం కూడా లేదు, ఈ అబ్బాయిని రుణపడి ఉన్నా నేను, ఏదో రోజు ఈ అబ్బాయి రుణం తీర్చుకుంటాను ఒక పెద్ద పదం వాడి ఆయన వెళ్ళిపోయాడు. బాంబేలో ఉన్నాడు. నైట్ 12ంటికి పెట్టాను మెసేజ్. నాకు ఏం చేయాలో తెలియక. నేను పిలిచిన గెస్టులు రాలేదు, నేను పిలిచిన వ్యక్తులు లేరు, నేనుంటా పదా అని అక్కడ దాకా వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. ఆ టైంలో అనసూయ గారిని ఇబ్బంది పెట్టి, ఆవిడ అప్పటికి పుష్ప చాలా బిజీ విషయం, అంటే ఈ పుష్ప ఈవెంట్ తర్వాతనే ఆర్టిస్టులు కానీ మీడియాకి రావాల్సి ఉంటుంది. అలా హోల్డ్ ఉండదు, ఒక కార్యక్రమం ఉంది కూడా. దాన్ని కూడా బ్రేక్ చేసి అనసూయ గారు ఆ రోజు ఆత్మీయంగా, వీడు సినిమా కోసమే ఉంటున్నాడు, వాడి ఈ సొంత డబ్బులు ఎవరివి కాదు, ఏ స్థాయి లేకుండా వచ్చి నాకు తెలిసి వీడంత కష్టపడ్డాడు అని ఆవిడ మాట్లాడడం కానీ, హద్దుకోవడం ఆవిడ స్టేజ్, ఇవన్నీ కూడా అదే ఈ సినిమాకి ఏదో జరుగుతుంది. నన్ను అడిగా, నేను నీకు అంత దూరం అంటే ఏ అని కాదు, నేను